ఓకే. మరి ఈ ఇంప్లాంట్ ఏ మెటీరియల్‌తో చేస్తారు డాక్టర్ గారు? అండ్ బోన్‌లో వేశాక ఇన్ఫెక్షన్ రావటం కానీ, రస్ట్ పడటం గానీ జరుగుతుందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. చాలామంది పేషెంట్స్‌కి ఈ డౌట్ వస్తది. డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఏ మెటీరియల్‌తో చేస్తారు? దానివల్ల ఏమన్నా ఇతర ఇబ్బందులు ఉంటాయా? అంటే తుప్పు పట్టడం కానీ, ఇన్ఫెక్షన్ అవ్వటం కానీ, దానివల్ల వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటదా? ఇయన్నీ కామన్ క్వశ్చన్స్. డెంటల్ ఇంప్లాంట్ అనేది టైటానియం మెటీరియల్‌తో తయారు చేయబడుతుంది. మీకు తెలుసు కదా! టైటానియం అనేది చాలా బయోకంపాటబుల్ మెటీరియల్ ఇన్ హ్యూమన్ బాడీ అన్నమాట. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఎఫ్‌డీఏ అప్రూవ్డ్. ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ అంటే ఏంటి? దీన్ని ఆల్రెడీ యానిమల్ ట్రయల్ చేస్తారు. దాని తర్వాత హ్యూమన్ ట్రయల్స్ చేస్తారు. అప్పుడు కానీ ఎఫ్‌డీఏ అప్రూవ్ చేయరు. కాబట్టి ఈ డెంటల్ ఇంప్లాంట్స్‌లో వాడే మెటీరియల్ ఏదైతే